చామంతి ప్రేమ్ కూడా పక్కనే ఉంటారు. ఇప్పుడు నీకు హ్యాపీనే కదా రోజా అని అరుణ్ అడుగుతూ ఉంటాడు. సార్ పట్టు చీర తీసుకొచ్చి ఇచ్చారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ నాకు కావలసినవన్నీ, నాకు దక్కాల్సినవన్నీ ఎవరు అనుభవిస్తూ ఉంటే నాకు బాధ ఉంటుంది కదా సార్, అందుకే నేను అడిగాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని రోజా చెప్తుంది. సరే నువ్వు హ్యాపీ, నాకంతే చాలు, కట్టుకో రోజా ఈ శారీని, మేము బయటకు వెళ్తున్నాం అని అరుణ్ చెప్తాడు. అలాగే సార్ అని రోజా చెప్తుంది. అప్పుడే బాబు మీరు బయటకు వెళ్ళండి, నేను రోజమ్మ గారికి శారీ కట్టిస్తాను అని చామంతి గదిలో ఉంటుంది. అరుణ్ ప్రేమ్ బయటకు వెళ్ళిన తర్వాత, అక్క నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు ఏంటక్క, ఒకసారి పెళ్లి చేసుకోవాలని చూసి అవమానపడి బయటకు వెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడే ఉంటూ ఏం నెత్తికి తెచ్చుకుంటావోనని నాకు చాలా భయంగా ఉందక్క. నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటక్క నువ్వు కోరుతున్న కోరికలు అని చామంతి అడుగుతూ ఉంటుంది. చూడు, అరుణ్ నా కోసం బాధపడాలి, నేను అడిగినవన్నీ తీర్చడానికి అరుణ్ నా కోసం ఎంత బాధపడినా ఏం పర్వాలేదు, నన్ను సంతోషపెట్టడం కోసమే కదా. అరుణ్ని నేను ఎలాగైనా పెళ్లి చేసుకొని తీరుతాను. ఇక ఆ రమాదేవి సంగతి అంటవా, తన మాట ఎవరు పట్టించుకుంటారు? నేను ఈ రమాదేవికి కోడల్ని అయ్యే తీరుతాను, నా మాట నెగ్గించుకొని తీరుతాను, అందుకు ఎంత కష్టమైనా పడతాను అని రోజా అంటుంది. వెళ్ళు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు నాకు నీతులు చెప్పించారు అని రోజా కసురుకుంటుంది. ఏంటో అక్క, నీకు ఎలా అర్థమవుతుందో ఏంటో, నిన్ను కాపాడటానికి నేను తిప్పలు పడాల్సి వస్తుంది అని చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజా అంటే ఫ్లవర్ అనుకుందేమో ఆ రమాదేవి, హై వోల్టేజ్ టవర్ అని అర్థమవుతుందిలే అని తనకు తానే ఇక అనుకుంటుంటుంది. బావగారు పెళ్ళి జరగబోతుంది కదా, ఇదే మన ఆచారం, స్వీట్ తినండి బావగారు అని జగదీష్ తినిపిస్తూ ఉంటాడు. తినండి, ఆచారం అని చెప్తున్నారు కదా, ఎప్పుడో ఒకసారే కదా, తినండి అని రమాదేవి అంటుంది. ఇక జగదీష్ హర్షకి అయితే భ్రమర రమాదేవికి తినిపిస్తూ ఉంటారు. అత్తయ్యకి నేను తినిపిస్తాను అని దీక్ష అంటుంది. నువ్వు వెళ్ళి మీ బావకు తినిపించవే, మీ అత్తయ్యకి నేను తినిపిస్తాను కదా అని భ్రమర అంటుంది. తిను బాబా తిను అని దీక్ష పెడుతూ ఉంటే ఇక అరుణ్ తినుకుంటా ముఖం తిప్పుకుంటాడు. నా కూతురు అంత ప్రేమగా పెడుతుంటే ఏంటల్లుడు తినవెందుకు, తిను అని జగదీష్ కూడా అంటాడు. రేపు పెళ్ళైన తర్వాత ఒకరికొకరు గోరు ముద్దలు కూడా తినిపించుకుంటారు కదండి, మనందరి ముందర అల్లుడు తినడానికి సిగ్గుపడుతున్నాడేమో, నువ్వు తినిపించు దీక్ష తినిపించు అని భ్రమర చెప్తుంది. అందరూ కూడా బలవంతం చేయడంతో దీక్ష తినిపిస్తున్న లడ్డూని అరుణ్ తింటుంటాడు. రమ, నీ స్థాయి అంతస్తుకు తగ్గట్లుగానే పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నావు, చాలా గ్రాండ్గా ఉన్నాయి అని ఫ్రెండ్స్ బాగా రమాదేవిని పొగుడుతూ ఉంటారు. అవును మరి, మా ఇంట్లో పెళ్ళంటే ఇలాగే ఉంటుంది అని రమాదేవి గొప్పలు చెప్తూ పొగుడుకుంటూ ఉంటుంది. అప్పుడే భ్రమర జగదీష్ అక్కడికి వస్తారు. నీతో కొంచెం మాట్లాడాలని చెప్తూ ఉంటారు. ఏంటో చెప్పండి అని రమాదేవి అడుగుతుంది. అరుణ్ వాళ్ళకం చూస్తుంటే నాకెందుకు డౌట్గా ఉంది చెల్లెమ్మ, అరుణ్ ఇంకా ఆ రోజాని ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది, బయట ఏదో ప్లాన్ చేస్తున్నాడని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రోజాని ఆల్రెడీ ఇంట్లో నుంచి మనం పంపించేశాం కదా, కానీ అల్లుడు పెళ్లి గురించి ఏమీ పట్టనట్లు మనం చెప్పినా కూడా సరిగా స్పందించడం లేదు. అంటే రోజాని ఏమైనా బయట పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇలా అడగడం తప్పే అనుకో, కానీ ఆడపిల్ల తల్లిదండ్రులం కదా, మా భయాలేవో మాకుంటాయి కదా, అందుకే ఇలా అడగాల్సి వస్తుంది. కొంచెం అరుణ్ని గమనించుకుంటావా, అరుణ్ అడుగుతావా అని జగదీష్ భ్రమర చెప్తూ ఉంటారు. అరుణ్కి అసలు ఈ పెళ్ళి ఇష్టం ఉందో లేదో అని జగదీష్ భ్రమర అడుగుతూ ఉంటారు. నా కొడుకు గురించి మీరు ఇలా తప్పుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అని రమాదేవి రే అరుణ్ అని గట్టిగా అరుస్తుంది. అరుణ్ పరిగెత్తుకొని ఏంటి మమ్ అని అక్కడికి వస్తాడు. వీళ్ళు నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, ఈ పెళ్ళి ఇష్టం ఉందో లేదో అని అడుగుతున్నారు. చూడు, నేను నిన్ను ఇలా అడగకూడదు, కానీ నేను ఇలా అడుగుతున్నాను. నువ్వు నేను చెప్పిన మాట ఎప్పుడు కాదనలేదు కదా, నా మాటే నీ మాటగా నడుచుకుంటూ వస్తున్నావు. నేను ఏది చెప్తే అది మరుక్షణం ఆలోచించకుండా చేసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు కూడా నేను చెప్పిన ప్రకారమే దీక్ష మెడలో తాళి కట్టేస్తానని వాళ్ళకి చెప్పు, అర్థమయ్యేలా చెప్పు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. చెప్పేయండి అరుణ్ బాబు, ఇదే సరైన సమయం, విషయం చెప్పేయండి అని చామంతి కూడా మనసులో అనుకుంటుంది. మామ్ అని అరుణ్ అయితే ఏం చెప్పకుండా నసుగుతూ ఉంటాడు. సరే నేనే మాట్లాడుతున్నాను, నా కొడుకు చెప్తే నేను ఇంకా నిలదీశానే అనుకో, నేను నా కొడుకుని అనుమానించినట్లే అవుతుంది. నేను చెప్తున్నాను, నా కొడుకు నేను చూపించిన దీక్ష మెడలోనే తాళి కడతాడు. ఒకవేళ అలా కట్టలేదనుకో, అప్పుడు నేను చచ్చినట్లే, నేను ఈ భూమి మీద లేనట్లే. నా మాటే నా కొడుకు మాట, అరుణ్ దీక్షల పెళ్ళి జరిగే తీరుతుంది.
మీరు ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. అరుణ్ తాళి కట్టే తీరుతాడు దీక్ష మెడలో అని రమాదేవి అయితే చెప్తుంది తన నిర్ణయాన్ని. ఇక జగదీష్ భ్రమర అయితే దీక్ష ముగ్గురు కూడా గదిలో కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, రమాదేవి అరుణ్ని అంత నిలదీస్తున్నా కూడా అల్లుడైతే ఏ మాత్రం కూడా నోరు మెదపలేదు. అంటే అరుణ్ మనసులో ఆ రోజా ఎంత పాతుకుపోయిందో మీకు అర్థమవుతుందా అని జగదీష్ అడుగుతూ ఉంటే, అయితే మన అరుణ్ మన కొంబ ముంచుతాడా ఏంటండి? ఆ రోజా మెడలో తాళి కడితే ఏం చేయాలి అని భ్రమర అడుగుతూ ఉంటుంది. అంతెందుకు, ఆ గదిలో రోజా ఉందన్న విషయం మనం అత్తయ్యకి చెప్పేస్తే అత్తయ్యని ఆ రోజాని బయట గెంటేస్తుంది కదా, అప్పుడు మా పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది కదా అని దీక్ష అంటుంది. ఒకవేళ మనం అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు రోజాని రమాదేవి బయటకు గెంటేసినా కూడా అది వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. ఇప్పుడు మళ్ళీ రోజా ఇంట్లో వచ్చి చేరింది అని చెప్తే ఈసారి రమాదేవి మళ్ళీ బయటికి గెంటేస్తుంది. కానీ ఈసారి రోజా చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అరుణ్ణి ఏ గుడికో తీసుకువెళ్ళి మెడలో తాళి కట్టించేసుకొని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు అని జగదీష్ అడుగుతాడు. అమ్మో, అలాగైతే చూస్తూ ఊరుకుంటారా నాన్న? నా పెళ్లి జరగదా అని దీక్ష అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేస్తున్నారండి అని భ్రమర అంటుంది. అసలు ఆ రోజా ప్రాణాలతో ఉంటే కదా ఈ పెళ్లి జరిగేది. అందుకే నేను ఆ రోజా ప్రాణాలు తీయటానికి ఇదిగో విషం బాటిల్ని తీసుకొచ్చాను, దీన్ని లడ్డూలో కలిపేస్తాను అని ఇంకా బాక్స్లో ఉన్న లడ్డూలో విషం కలిపి ఆ స్వీట్ బాక్స్ని కిందకి పట్టుకొస్తాడు. అప్పుడే చంద్రిక చామంతి చేతికి ఒక స్వీట్ బాక్స్ ఇస్తుంది. ఇక స్వీట్ బాక్సులు పెట్టావు కదా, అమ్మగారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసావు కదా, ఇదిగో ఈ స్వీట్ బాక్స్ని చిన్నబాబు గదిలో పెట్టేసిరా అని చంద్రిక ఇస్తూ ఉంటుంది. అలాగేనని ఇక చామంతి తీసుకొస్తుంటుంది. అప్పుడే వీళ్ళు మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటారు. ఏమండి, ఆ చామంతి స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్తుందండి అని భ్రమర అంటుంది. ఎక్కడికమ్మా స్వీట్ బాక్స్ పట్టుకు వెళ్తున్నావు అని వాళ్ళు చామంతిని ఆపి అడుగుతూ ఉంటారు. చిన్నబాబు గదిలో పెట్టడానికి వెళ్తున్నావా? ఇంతకీ ఇందులో ఏ స్వీట్లు ఉన్నాయి అని తెరిచి చూస్తారు. చిచ్చి, ఈ స్వీటు చిన్నబాబు అస్సలు తిండు, కాబట్టి ఇదిగో ఈ లడ్డు స్వీట్ అంటే చిన్నబాబుకి చాలా ఇష్టం. నీ చేతిలో ఉన్న స్వీట్లు నేను తింటానులే, ఈ లడ్డు బాక్స్ చిన్నబాబు గదిలో పెట్టు అని విషం కలిపిన లడ్డు బాక్స్ని చామంతి చేతిలో పెడతారు. చామంతి అయితే ఆ స్వీట్ బాక్స్ తీసుకొని టేబుల్పై పెట్టి అక్క అని మాట్లాడుతూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నా మనసు మార్చడానికి ప్రయత్నించాలని చూడకు. నువ్వు ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అసలు నేను ఈ గదిలోకి రానివ్వను, నిన్ను నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రోజా తిట్టడంతో చామంతి ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరుణ్ ఈ పాటికి ఈ స్వీట్ తినిపించడానికి రావాలి కదా, ఇంకా రాలేదేమిటి అని స్వీట్ బాక్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అక్కడికి పరిగెత్తుకొని వస్తాడు. ఇక్కడ డోర్ క్లోజ్ చేసి టెన్షన్ పడుతూ రోజా వైపు చూస్తూ ఉంటాడు. సార్, ఈరోజు ఈ స్వీటు మనం ఒకరికొకరు తినిపించుకుంటూ మొదలు పెడదామా అని రోజా ఆ స్వీట్ బాక్స్ని అరుణ్ చేతిలో పెడుతుంది.